శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ మిథున రాశి చెప్పుకుందాం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు. దాదాపుగా చెప్పాలి అంటే 2 గ్రహాలు బాగున్నాయి. మిగతా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. తర్వాత ఈ రాశికి ఉన్న పరిస్థితి ఏమిటంటే ముందు కుజుడు, బుధుడు, రాహువు, కేతువు, గురువు కూడా బాగలేరు ఈ సంవత్సరం. 5-6 గ్రహాలు పూర్తిగా బాగలేవు. ఇక చెప్పాలి అంటే 2 గ్రహాలే బాగున్నాయి. శుక్రుడు, తర్వాత కేతువు, ఈ 2 గ్రహాలు బాగున్నాయి. పైన మరి కాలసర్పదోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇదొక కాలసర్పదోషం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న రాశుల్లో ఈ మిథున రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ మిథున రాశికి ఎట్లా ఉన్నది అంటే అంత ఖర్చు ఎక్కువ, విపరీతమైన ఖర్చు, దండగమారి ఖర్చు ఎక్కువగా ఉంటాయి. మరి దీనివల్ల చాలా ఇబ్బందులు. చేసే వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ మానుకొని ఇంట్లో కూర్చుంటానికి అవకాశం ఉంది. మరి ద్వాదశంలో గురువు ఉండటం చేత నీవు మాట్లాడే మాట ఎవరి దగ్గర కూడా మాట కుదరదు. మాట సరిగా మాట్లాడకుండా ఎట్లా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి అనేది తెలియని పరిస్థితుల్లో ఉంటాయి. ఒక్కోడు వ్యంగ్యంగా మాట్లాడతారు. అయితే కొంచెం హాస్యం కోసం మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ హాస్యం ఎట్లా ఉంటుందంటే అవతల వాంటని వేలు పెట్టి చూపించేట్టుగా ఉంటుంది. మరి ఈ రాశివాడు ఎట్లా ఉంటాడంటే ఇంటికి వచ్చి ఎవరో మనిషి మన ఇంటికి వచ్చాడు, ఒరే మీ నాన్న ఏం చేస్తున్నాడు అంటే వంట చేస్తున్నాడు అన్నట్ట. మీ అమ్మ ఏం చేస్తుంది అంటే గడ్డం చేసుకుంటుంది అన్నట్ట. అంటే మనిషిని బాగా హేళన చేసే స్వభావం. మరి అమ్మ గడ్డం ఎట్లా చేసుకుంటుంది, నాన్న వంట చేయడం ఏంటి అంటే నీవు తెలియదు అంతే రేపు అన్నట్ట. మరి అంత గోడగా హేళనగా మనిషిని అవమానం చేసేటువంటి పద్ధతుల్లో నీ నోరు కుదరదు. నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి ఒక ఊరికి వచ్చేట వచ్చి ఏమాయి ఈ ఊరు మంచిది అన్నట్ట. నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిది అన్నట్ట. ఎందుకంటే మాట సక్రమంగా ఉండాలి, అందరితో మంచిగా మాట్లాడేటట్టుగా ఉండాలి. అయినా మీ నాన్న ఉన్నాడా అని అడగటానికి, మీ అమ్మ మొగుడు ఉన్నాడా అనేదానికి అర్థం మాత్రం ఒకటే. మనిషిని బాగా తేలిగ్గా అవమానం చేసినట్టుగా ఉంటుంది. ఇట్లా పరిస్థితులు మనకు బాగుండనప్పుడు ఇట్లాంటి మాటలే వస్తూ ఉంటాయి. ఎందుకంటే అవతల మనిషిని లెక్క లేకుండా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. మరి ఈ పరిస్థితి ఈ మిథున రాశికి ఎక్కువగా కనబడుతుంది. తన చేతులారా తను చెడగొట్టుకునే పరిస్థితి ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి వివాహం కాకపోయి ఉంటే వివాహం కావటానికి కూడా బాగా అవకాశం ఉంది. ఈ వివాహానికి తొందరపాటు పనులు చేయకూడదు. మరి ఏదైనా ప్రేమ వివాహాలు పనికిరావు, సొంత నిర్ణయాలు అంతకంటే పనికిరావు. ఇట్లా కనుక వివాహం చేసుకునేటట్టయితే మరి మీ జాతకాలు కలిసియా లేవా పెద్దవాడు చూచి మరి పనికొస్తుందంటే నేను చేసుకోవాలి. పిల్ల నాకంటే చాలా అందంగా ఉంది, ఇక ఇట్లాంటి పిల్ల నా జీవితంలో దొరకదు అని నువ్వు తొందరపడి అందరిని ఎగర్తించి నీవు కనుక పెళ్లి చేసుకునేటట్లయితే తర్వాత 3 రోజులు తిరగకుండానే భార్యాభర్తకు విరోధం, కోర్టుకు పోవటం, కేసులు పెట్టుకోవటం, విడాకుల కోసం వెళ్ళటం, విడాకులు రాకపోవటం, వాళ్ళు విడాకులు ఇవ్వకపోవటం, మళ్ళీ పెళ్లి చేసుకుంటానికి అవకాశం లేకపోవటం, నువ్వు చేసే వృత్తి లేకుండా పోవటం, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు చెప్పడానికి వీలు కానీ ఇబ్బందులు రావటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి
ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. ఈ ఉన్న రాశులు అన్నింటిలో కూడా మిథున రాశి చాలా ప్రమాదకరంగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.